హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర రొట్టె పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం గోంగూరను ఒలిచేసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలి. కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు వేసి పోపు బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత సైడ్కి తీసి పెట్టేసుకుందాం. కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ చేసి పెట్టుకోవాలి ఇది. తర్వాత అయితే అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి గోంగూర వేసేద్దాం. మనం ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దగ్గరగా అయ్యేంత వరకు అలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా దగ్గర అయ్యాక కొద్దిసేపు మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతుంది. తర్వాత అయితే మనం మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా మనం వేపు పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్రను అయితే కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకుందాం. కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఈలోగా మన గోంగూర అయితే దగ్గరగా అయిపోయింది కదా. బాగా కలిపేసుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్న క్వాంటిటీని అయితే ఇందులో వేసేద్దాం. వేసేసాక బాగా కలిపేసి సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు పోపు కోసం అయితే ముందుగా వేరే ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, శనగపప్పు, వెల్లుల్లి, మినపగుళ్ళు, ఇంకా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు బాగా వేగాలి. పోపు బాగా వేగాక కొంచెం పసుపు, ఇంగువ వేసేసి బాగా కలిపేసి ముందుగా మనం సైడ్కి పెట్టుకున్న గోంగూర క్వాంటిటీలో అయితే ఈ పోపు అంతా వేసేసి బాగా కలిపేసుకుంటే గోంగూర పచ్చడి రెడీ ఫ్రెండ్స్.